ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్కీ టీసీ తీసేసుకుంటాను, స్కూల్ మార్చేస్తాను అన్నావు. ఇప్పుడేంటి సడన్ గా సైలెంట్ అయిపోయావు? ఏం చేయాలి మోమ్? లక్కీ ఏమో ఈ స్కూల్ అలవాటు అయిపోయింది, మారితే చదువు పాడైపోతుంది అని ఏవేవో మాయ మాటలు చెప్పి నా మనసు మార్చేసింది. దీని బాధ చూడలేక నా మనసే కాదు డెసిషన్ కూడా మార్చేసుకున్నాను. మా మంచి నాన్న ఇలా చెప్పగానే వింటాడు. లక్కీ, ఇంతకీ జున్ను కూడా ఈ ఫాదర్స్ డే ఫంక్షన్ కి స్కూల్కి వస్తున్నాడా? ఏమో నాన్నమ్మ, తెలీదు. అదేంటే బెస్ట్ ఫ్రెండ్ అంటావు? కనీసం నీ బెస్ట్ ఫ్రెండ్ ఫంక్షన్కి వస్తున్నాడో లేదో కూడా కనుక్కోవా? ఇప్పుడే కనుక్కుంటాను బాబాయ్, నీ ఫోన్ లేవు. హే లక్కీ, చెవి దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం లేదులే, ఆల్రెడీ కార్ బ్లూటూత్ కనెక్ట్ అయ్యే ఉంది. హలో, హలో అమ్మా, నేను లక్కీని మాట్లాడుతున్నాను. చెప్పు లక్కీ. ఈ వాయిస్ ఏంటి నాకు బాగా విన్న వాయిస్లో ఉంది. జున్ను ఫాదర్స్ డే ఫంక్షన్ కి వస్తున్నాడా? వస్తున్నాడు లక్కీ. జున్నుని తీసుకుని మేము కూడా వస్తున్నాం. ఈ వాయిస్ బాగా తెలిసిన మనిషి వాయిస్ లా ఉందేంటి? ఓ, వస్తున్నాడా? తనకిష్టం లేదు కదా, రాడేమో అనుకున్నాను. మీ అర్జున్ అంకుల్ కూడా ఫంక్షన్కి వస్తున్నారు లక్కీ. అందుకే జున్ను కూడా ఫంక్షన్కి ఇంట్రెస్ట్గా బయలుదేరాడు. అమ్మయ్యా, ఫైనల్ గా వస్తున్నాడు. వెరీ గుడ్. సరే అయితే స్కూల్లో కలుద్దామమ్మా. సరే లక్కీ, ఉంటాను. వాయిస్ ఇంచుమించు లక్ష్మి వాయిస్కి దగ్గరగా ఉంది ఏంటి? లక్కీ, నాన్న, ఇప్పుడు నువ్వు మాట్లాడింది ఎవరితో? జున్ను వాళ్ళ అమ్మతో. ఏ నాన్న? ఏం లేదు, వాళ్ళమ్మని నువ్వెందుకు అమ్మ అని పిలుస్తున్నావు? ఊరికి పిలవాలనిపించింది, పిలిచాను. అలా ఎవరిని పడితే వాళ్ళని అమ్మ అని పిలవకూడదు, సరేనా? సరే నాన్న. లక్కీ, ఇంతకీ ఫాదర్స్ డే ఫంక్షన్కి రావడం జున్నుకి ఎందుకు ఇష్టం లేదు? అదొక పెద్ద కథలే బాబాయ్. పెద్ద కథ అయినా చిన్నగా చెప్పు, నేను వింటాను. జున్ను వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా. ఉన్నారు కదా. అబ్బా, చెప్పేది విను బాబాయ్. సరే సరే చెప్పు. జున్ను వాళ్ళ నాన్నగారంటే జున్నుకి. వివేక్, ఇలాంటి థింగర్ టాపిక్స్ తీసుకొచ్చి నాకు కోపం తెప్పించకండి. కాసేపు సైలెంట్గా కూర్చోండి. మిత్రా, ఏంటి మోమ్? ఫోన్లో ఆ వాయిస్. మోమ్, ఆ టాపిక్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.